అదితి ఈసారి గెలిచే అవకాశం ఉంది, ఆవిడ అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఉంది. మిగతా నియోజకవర్గాలు పరిశీలిద్దాం. ఇక మరొక నియోజకవర్గం విజయనగరంలో చూసుకుంటే నెల్లిమర్ల ఈసారి ఎలా ఉండబోతుంది అన్నది అందరిలోని మెదులుతున్న ప్రశ్న. ఎందుకంటే నెల్లిమర్ల పొత్తు పార్టీల్లో భాగంగా జనసేనకు వచ్చింది. మరి జనసేన నుంచి లోకం నాగమాధవి ఈసారి బరిలో ఉన్నారు. ఆవిడ ఎప్పటి నుంచో అక్కడ వర్క్ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉంటుంది, మహిళా సింపతి ఉంటుంది, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయని చెప్పి ఆ సీటు పొత్తు పార్టీలో భాగంగా జనసేన కేటాయించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద పట్టుపెట్టినట్టుగా తెలుస్తుంది. లోకం మాధవ్ గారి మీద బట్టుకొండ అప్పలనాయుడు కూడా వాళ్ళు గురించి ఏం చెప్పనవసరం లేదు. బొత్స అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ కుటుంబ వర్గీయులు పూర్తి సక్సెస్ రేషియో నడుస్తున్న వాళ్ళు. మరి లోకం మాధవ్ మీద ఆయన బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ లోకం మాధవ్కి డైరెక్ట్గా విజయం ఇవ్వలేదు, అలాగే బడికొండ అప్పలనాయుడికి కూడా విజయం ఇవ్వలేదు. క్లోజ్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం చూస్తుంటే వారు వన్ సైడ్ అన్నట్లుగా పొత్తు పార్టీల వైపే మొగ్గు చూపించారు, టీడీపీ వైపే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చేసరికల్లా క్లోజ్ కంటెస్ట్ అంటున్నారు. సో గజపతి నగరం విషయానికి వస్తే కొండపల్లి శ్రీనివాస్ పొత్తు పార్టీల నుంచి ఆయన బరిలో ఉండగా ఆయనకి ప్రత్యర్థిగా గజపతి నగరంలో బొత్స కుటుంబం వ్యక్తి అప్పల నరసయ్య, వీళ్ళు ఎక్కడన్నా పోటీ చేస్తే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ లేని వ్యక్తులు. మరి ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్ చూపించడం అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. గజపతి నగరం విషయానికి వస్తే మరి కొండపల్లి శ్రీనివాసు ఆయన చాలా గట్టి పోటీ ఇస్తున్నారట. అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత ఉన్నా నువ్వా నేనా అన్నట్లుగా ఈసారి ఎలక్షన్లు ఉంటాయని చెప్పి చాలామంది విశ్లేషకులు మాట్లాడుతుంటే ఇక్కడ అంశం మాత్రం వారు వన్ సైడ్ అని చెప్పడంలో ఆంతర్యం ఏంటి అన్నది అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. ఇక మరొక నియోజకవర్గానికి వస్తాం. పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గానికి వస్తే బోనెల విజయ్ చంద్ర ఇక్కడి నుంచి పొత్తు పార్టీ నుంచి బరిలో ఉంటే ఇక్కడి నుంచి జోగారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ బరిలో నిలుస్తున్నారు. అయితే ఇక్కడ చూస్తే జోగారావు వైపే వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ అయితే స్పష్టం అవుతుంది. ఇక మరొక విషయం, పాలకొండ ఎస్టీ నియోజకవర్గానికి వస్తే నిమ్మక జయకృష్ణ పొత్తు పార్టీల నుంచి ఇక్కడ బరిలో ఉంటే విశ్వసరాయి కళావతి ఇక్కడి నుంచి ఆవిడ బరిలో ఉన్నారు. ఎస్టీ నియోజకవర్గం ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఎస్టీ నియోజకవర్గాలన్నీ కూడా కంచుకోట, అక్కడ వేరే అభ్యర్థులు గెలడం కష్టం, ఖచ్చితంగా గెలిచే తీరుతారు అనే విధంగా టాక్ వస్తుంటుంది. కానీ ఇక్కడ విషయం చూస్తే పాలకొండ ఈసారి మంచి ఫైట్ అవుతుంది, క్లోజ్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది. ఇక కురుపాం ఎస్టీ నియోజకవర్గానికి సంబంధించి తోయికా జగదీశ్వరి పొత్తు పార్టీల నుంచి ఇక్కడ బరిలో ఉంటే మరొక వైపు పాముల పుష్ప శ్రీవాణి మాజీ మంత్రివర్యులు, సో ఆమె బరిలో ఉన్నారు. అయితే ఆవిడ మంచి క్యాండిడేట్, మంచి పేరున్న వ్యక్తి, సౌమ్యురాలు, మంచి వాళ్ళు, ఏదో సర్వీస్ చేస్తుంటుంది. ఆవిడ మీద ఎటువంటి అవినీతి మరకలు కానీ లేకపోతే వేరే వ్యతిరేకత కానీ పెద్దగా ఉండే అవకాశం లేదన్నది వస్తున్న టాక్. ఆ టాక్కు అనుగుణంగానే ఇక్కడ కూడా ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీ మరొకసారి పుష్ప శ్రీవాణి గారు ఇక్కడి నుంచి విజయం సాధిస్తారు అని చెప్పి సర్వే చెప్తుంది. ఇక సాలూరు ఎస్టీ విషయానికి వస్తే గుమ్మడి సంధ్యారాణి గారు ఇక్కడి నుంచి బరిలోకి ఉన్నారు. ఆవిడ కూడా సీనియర్ పొలిటీషియను. ఈవిడ మీద రాజన్న దొర ఈసారి ప్రత్యర్థిగా ఆవిడ్ని ఎదుర్కోబోతున్నారు. ఇక్కడ కూడా క్లోజ్ కంటెస్ట్, ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఉండే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. మరి చూద్దాం సాలూరుకి సంబంధించి ఎలా ఉంటుంది. ఇక మరొక విషయం, పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇది కూడా లాస్ట్ మినిట్లో ఇక్కడ పాడేరు ఎస్టీ నియోజకవర్గాల్లో పొత్తు పార్టీల అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్నే ఇక్కడ మళ్ళీ బరిలోకి దింపారు. ఈయనకి ప్రత్యర్థిగా ఎం విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్సీపీ ఆయన్ని బరిలోకి దింపడం జరిగింది. మరి ఎస్టీ నియోజకవర్గంలో ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి నేను మొదటి నుంచి చెప్తున్న విధంగా వాళ్ళకే అనుకూల పవనాలు వేస్తాయి కాబట్టి ఇక్కడ ఆ ఫ్యాన్ వైపే మొగ్గు చూపించే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుంది అని చెప్పి సర్వే చెప్తుంది. ఇక అరకు ఎస్టీ నియోజకవర్గం వస్తే పాంగి రాజారావు
అరకు విషయానికి కూడా ఇది చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మొదటి సభలో ఫస్ట్ అనౌన్స్ చేసిన అభ్యర్థి అరకు అభ్యర్థే. కానీ పాంగి రాజారావుని కాదు, వేరే అభ్యర్థిని ఈయన అక్కడ నిలబెట్టడం జరిగింది. ఆయన్ని గెలిపించాలని చెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల నేపథ్యంలో మరి ఆయన్ని పక్కన పెట్టి రాజారావు మీదే ఈయన మొగ్గు చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. మత్స్యలింగానికి ఇక్కడ ఇచ్చారు. రేగం మత్స్యలింగానికి వైఎస్ఆర్సీపీ ఈరోజు అరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. అయితే ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి క్లియర్గా ఇక్కడ రిపోర్ట్ చెబుతున్నది. ఎస్టీ నియోజకవర్గంలో మరొకసారి ఫ్యాన్ గాలి విస్తృతంగా వీయనుంది. ఇక విశాఖపట్నం విషయానికి వస్తే ఇది చాలా కీలకం. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఆ 2 జిల్లాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వైపే ఎడ్జ్ ఉంది.